ఇప్పుడు ఏజ్ బట్టి మనకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయని చెప్పారు కదా. ఇప్పుడు చాలా మంది 40 years లో సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ తో వస్తుంటారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అసలు ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకు వస్తుంది సెకండ్ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం? సో ఇది సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. నేను ఆల్రెడీ బేబీ ఉండి సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడంలో ఇబ్బంది అవుతుంది చాలా మంది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే యూజువల్గా ఒక ప్రెగ్నెన్సీ ఒక డెలివరీ అయిన తర్వాత ట్యూబల్ బ్లాక్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, ట్యూబల్ స్పాజం కానీ లేకపోతే మైల్డ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబల్ బ్లాక్ అనేది రావడం ఉంటుంది. సో ఒకసారి ట్యూబ్ టెస్ట్ చేసి చూడొచ్చు. అరౌండ్ 40 అగైన్ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అది కూడా మనం ఆ సమస్య ఉందా లేదా అనేది స్కాన్ చేసి ఎంహెచ్ చేసి చూడొచ్చు. ఓకే. సో అండ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ మెన్ కూడా మనతో పాటు ఏజ్ చెప్తారు కదా, హస్బెండ్ ఆల్సో గెట్స్ ఏజ్డ్. సో మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ కూడా సెటిల్ అవ్వచ్చు. సో కదిలే కణాల అదే మొటైల్ స్పర్మ్స్ అంటాం, ఆ సంఖ్య తగ్గచ్చు. సో ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకుని డిపెండింగ్ ఆన్ దట్ వీ విల్ ప్రొవైడ్ ద ట్రీట్మెంట్ అనమాట. ఓకే. ఓకే.